శివపురాణంలో యమధర్మరాజుని శివుడు చంపినట్టుగా లిపనలు రాశారు. అంటే ఏంటి? ఒక భక్తుడి కోసం శివుడు యమధర్మరాజునే చంపేసినట్టుగా రాశారు. ఇది ఎంత దుర్మార్గం, ఎంత దుర్లభ్యకరం! ఎక్కడన్నా ధర్మం అన్నది నశించిపోతే ప్రపంచం ఆగుతుందా? ప్రతి ఒక్కరు అంటారు, ఎక్కడో ఏదో ఒక చోట ధర్మం ఉంది కాబట్టి ప్రపంచం ఉంది అని. మరి అటువంటి ధర్మాన్ని పాటించి, అటువంటి ధర్మాన్ని శాసించి, అధర్మాన్ని శిక్షించే యమధర్మరాజు చచ్చిపోయాడు అంటే, శివపురాణంలో ఇలా రాయటం అంటే ఇది ఎంత దుర్లభ్యకరం, తప్పు కదా ఇది. అంటే ఎందుకు ఇలా రాశారు అంటే, పురోహితులు యమధర్మరాజునే చంపేశాము అంటే ఇంకా మనకి యమపాశం గండమే ఉండదు కదా, మనం యమధర్మరాజునే చంపేశాం కదా, మన పాపాలేంటి, మన తప్పులేంటి, మన పప్పులు ఉడుకుతున్నాయి కదా అన్న ఒక ఉద్దేశంతో రాశారు తప్ప మరొకటి ఏదీ లేదు. యమధర్మరాజు సావటం ఉండదు, బ్రతకటం ఉండదు. యమధర్మరాజు అంటే యమధర్మరాజు, ఆయనకి చావు లేదు, బ్రతుకు లేదు. నిత్యము నిరంతరము ఒకే రకంగా యమధర్మరాజు అంటే ఒక దున్నపోతి మీద ఉండే ఒక మహారాజు అని. అంతే తప్ప మనం ఈ పురాణాల్లో రాసిన కథనాలు కూడా అన్నీ సత్యం కాదని మనం తెలుసుకోవాలి. నేను శివపురాణం గురించి, శివుడి గురించి ఇలా చెప్తున్నాను అని కాదు. అంటే మన పురోహితులు అవసరం వచ్చినట్టుగా రాసుకుంటూ పోయారు. ఒకసారి సంతోషిమాత అంటే ఏమన్నారు? సంతోషిమాత అంటే వినాయకుడు కూతురు అని తీసుకొచ్చారు. మళ్ళీ ఏమంటున్నారు? సంతోషిమాత మళ్ళీ పరమేశ్వరుడు భార్య అన్నట్టుగా తీసుకురాబోయారు. అది ఎంత తప్పు! వినాయకుడు కూతురు అవటం ఏంటి, మళ్ళీ సంతోషిమాత పరమేశ్వరుడు భార్య రావటం ఏంటి? తప్పు కదా. అనేక రకాల కథనాలు ఇలా మార్చుకుంటూ మన పురాణాలన్నిటినీ కూడా భ్రష్టు పట్టించిన ఈ విధానాన్ని మనం తెలుసుకోవాలి. ఏ పురాణాల్లోనైనా కూడా తప్పులు అన్ని పురాణాల్లోనూ ఉంటాయి, కానీ పురాణాలు అన్నీ మంచిగా చెప్తాయి, నిజమే చెప్తాయి, ధర్మం చెప్తాయని మొన్న చెప్పాను నేను. ఆ మాట ధర్మం గురించే చెప్పదాం అనుకుంటారు, కానీ అందులో కూడా తప్పులు రాస్తారు. ఇది మనం తెలుసుకోవాలన్నమాట. పురాణాలు మనం పిల్లలకి చదివించేటప్పుడు అందులో ఎక్కడ తప్పు ఉంది ఆ తప్పు తెలుసుకుని ఆ పిల్లలకి మనం బోధన చేయకూడదు. మరి యమధర్మరాజుని ఎవరైనా చంపగలుగుతారా? ఎవ్వరి తరము కాదు. అందుచేత ఈ విషయాన్ని మీరు తెలుసుకుంటారని మీ ముందర పెట్టాం తప్ప మరొకటి ఏమీ కాదు. శివుడు గొప్పవాడే. మొట్టమొదట పరమేశ్వరుడు అంటే శివుడే. శివుడు తర్వాతే శివుల్లో కొన్ని లక్షల కోట్ల మందిని గుచ్చారు. గుచ్చటం అంటే ఏంటి? పుట్టినవాడల్లా శివతత్వాన్ని తెలుసుకున్నవాడు, శివమార్గాన్ని, శివ విశేషాన్ని తెలుసుకున్నవాడు, శివబోధన చేసేవాడినల్లా కూడా వాడిని చంపేసి శివుల్లో కలుపుతారు. శివుల్లో కలిపిన తర్వాత వాడికి పేర్లు ఏవైతే ఉంటాయో ఆ పేర్లు ప్రచురణ చేస్తూ ఉంటారు. శివుడు, పరమేశ్వరుడు, ఈశ్వరుడు, శంకరుడు ఇలాగ చెప్తూ ఉంటారన్నమాట. అంటే ఒక్కొక్క ఘట్టాన్ని ఒక్కొక్కరిని చంపేసినప్పుడల్లా ఒక్కొక్క కథ కింద రాసి ఆ కథలు వీరికి నచ్చేలాగా రాసుకుని ఆ కథలు మన ముందర పెడతా ఉన్నారు ఇంతవరకు. ఇంకిప్పుడు అటువంటి కథలకి ఎవ్వరు కూడా ఆస్కారం ఇవ్వరు అని నాకు తెలుసు.